నెక్స్ట్ 1 by 1 చెప్పండి సార్. డిజిటల్ విలేజ్ గా ప్రకటించడానికి నుంచి అందరికీ అకౌంట్ ఓపెనింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేని వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తూ అందరికీ అకౌంట్ ఓపెన్ విచ్చేసినటువంటి ఈ పల్లిపాలెం వాసులందరికీ కూడా ఇన్ని మార్పులకి మనం అలవాటు పడినప్పుడు ఈ మార్పులు మామూలు ఫోన్లో కూడా మీరు మొబైల్ బ్యాంకింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా చేయాలి అన్నటువంటిది కూడా ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా చేస్తారని చాలా త్వరితగతిన అందరూ కూడా ఈ కొత్త విధానానికి అలవాటు పడాలి. ఇది అందరి అవసరం. ఇప్పుడు ఏంటంటే 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయబడ్డాయి. సో మనకు అవసరమైనంత క్యాష్ సప్లై అర్జెంట్ రావడం లేదు. కాబట్టి మన వ్యవహారాలు ఏమీ కూడా, ఆర్థిక వ్యవహారాలు ఏమీ కూడా ఆపకూడదు. అంటే మన బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా మన వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పుడు ఇచ్చే అవగాహన ఎక్కడ చాలా సింపుల్గా మనము ఒకటి కొద్ద వస్తే మనం ఏ విధంగా నగదు ఒకటి నుంచి ఒకటి మార్పులు జరుగుతుంది అనేది ఈ బ్యాంకు సిబ్బంది, ఇక్కడ ఉన్న ముఖ్యంగా తహసీల్దార్, ఎంపీడీఓ, వెలుగు సిబ్బంది అందరూ కూడా మీకు నేర్పడం జరుగుతుంది. నోట్లు ఉన్నప్పుడు కలిసిపోతాయి, అవి మణిగ్రామంలో పోతాయి. ఇప్పుడు పని లేకుండా ఒక కార్డు ద్వారా లేకుంటే మొబైల్లో నేర్చుకుంటే మొబైల్ ద్వారానే డబ్బులు కొన్న వాళ్ళకి తీసుకున్నాం. ఒక మొబైల్ బ్యాంకింగ్ లాగా మొబైల్ అవేర్నెస్ ఇచ్చి ఎక్కడైనా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కావాలంటే యూత్ వచ్చి మీకు నేర్పించి దాని సస్టైనబిలిటీ, ఇప్పుడు మేనేజర్ గారు ప్రతిసారి మీ బిజినెస్ కరెస్పాండెంట్స్ ప్రతిసారి వచ్చి మీకు డౌట్ వచ్చినప్పుడు, ఆ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఏమైనా జరగకుండా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్లాన్ చేశారు. అవి కూడా ముందు ఇట్లా ఎక్కడైనా డౌట్స్ కానీ ఇక్కడ మాకు కొంత అవేర్నెస్ కావాలన్నప్పుడు కూడా మొబైల్ కూడా వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు సార్. అది 2-3 డేస్లో మేము ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేస్తుంది. ఇక దీని గురించి మీరు పెద్దగా చెప్పాల్సిన పెద్దలు చాలా మంది ఉన్నారు. నెసెసిటీ ఆఫ్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్, సీఎం గారు కానీ, అటు ప్రైమ్ మినిస్టర్ కానీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో, అటు కరప్షన్ కంట్రోల్ చేయాలన్నా ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఈజీగా ఉంటుందని మేము ఒక ఏటీఎం సెంటర్ ఇవ్వగలిగితే రోడ్లో ఏదన్నా షాప్ చూపించమంటే చూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని సభాపూర్వకంగా సింకెట్ బ్యాంక్ వారికి తెలియజేసుకుంటున్నాం. తర్వాత మేము దత్తత తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఆ పైనుంచి వచ్చిన అధికారులకి మేము పంచాయతీలో కూర్చొని చెప్పింది ఒకటే చెప్పాను సార్, మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వేట మీద బతికేటువంటి పరిస్థితులు. ఈ 4వ నెల, 5వ నెల, 6వ నెలలో వేటకి వెళ్ళి మేము జీవనం సాగించేటువంటి పరిస్థితి లేదు. వేట నిషేధ సమయాలని చెప్పని అధికారులు సూచించున్నారు. నెలలో మా వాళ్ళు వేటకి వెళ్లకుండా ఏ పనికి వెళ్ళలేరు, బయట పని మెట్ట పని చేయలేరు, ఎక్కువ శాతం వేటే. పిల్లలు చూస్తే ఈ మధ్య కొద్దిగా చదివించుకోవడం అలవాటైంది. వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బోటుకి మ్యాక్సిమం 3 లక్షల నుంచి 4 లక్షల దాకా లోన్ ఇవ్వగలిగితే వాళ్ళు తిరిగి ఆ వేట మొదలు పెట్టుకునే లోపల ఎంతో కొంత జమ చేస్తూ మళ్ళీ అదే రన్నింగ్ క్యాపిటల్ తీసుకొని అందరు గడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది కొంచెం గమనించి ఇది కూడా ఒక సలహాగా భావించి తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని సిండికేట్ బ్యాంక్ అందులో 2014లో సింధ్ స్వరాజ్ గ్రామ వికాస్ యోజన అనేటటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశానుసారం 2014లో ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందులో ఈ మధ్య కాలంలో
ఈ గ్రామంలో 1094 మంది పైన మత్స్యకారులు, ఎస్సీలు 5 మంది, ఓసీలు 3గా జనాభా ఉన్నట్టుగా వీళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇందులో ఇక్కడ 3170 సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ ఈ సిండికేట్ బ్యాంక్ పరిధిలోనే ఉన్నాయి. అందులో మొబైల్ బ్యాంకింగ్ కోసం 3170లో మొబైల్ బ్యాంకింగ్ కోసం 1257 ఇప్పటికే అందరికీ కూడా మరి ఒకసారి మా తరఫున సిండికేట్ బ్యాంక్ *55*1 క్యాష్ కొట్టి కాల్ చేస్తే మన బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తుంది. మినీ స్టేట్మెంట్ చూడాలంటే *99*55*2 క్యాష్ కొట్టేసి కాల్ చేస్తే మినీ స్టేట్మెంట్ వస్తుంది. సార్ కొంచెం స్ట్రైట్ పెట్టమని ఇప్పుడున్నటువంటి స్టాఫ్ షార్టేజ్ ఉంది, సరిపోవటం లేదు అని చూడడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి ట్రాన్స్ఫర్స్లో ఈ స్టాఫ్ని పెంచుతామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నాను. తర్వాత K. Pallipalam of Kottapatnam Mandal is the first village declared cashless transaction village in the Prakasham district. చాలా మత్స్యకారులటువంటి గ్రామం. అందరూ కూడా ప్రతి ఒక్క సంఘ సభ్యురాలందరూ కూడా ఇక్కడ ఉండేటటువంటి బ్యాంక్ ఖాతాదారులందరూ కూడా మొబైల్ ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేయాలి, ఈ పాస్ ద్వారా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, అలాగే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అన్నది ఏ విధంగా చేసుకోవచ్చు అన్న విషయాలు సమగ్రంగా వాళ్ళందరికీ తెలుసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ గ్రామస్తులందరూ కూడా చాలా ప్రోయాక్టివ్గా ఉన్నారు. అందుకు ఇక్కడ ఉండేటటువంటి సిండికేట్ బ్యాంక్ వారు ఈ గ్రామాన్ని అడాప్షన్ చేసుకోవడం జరిగింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇప్పటికే స్కూల్స్లో కానీ అలాగే విలేజ్కి కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ ఈ రకమైనటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు ఫర్దర్గా చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి కూడా ఈ గ్రామ సర్పంచ్ ప్రకాష్ గారు చెప్పడం జరిగింది. అవన్నిటినీ కూడా మేము టేకప్ చేస్తాము అని చెప్పి డీజీఎం సిండికేట్ బ్యాంక్ ప్రామిస్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ ప్రోయాక్టివ్ విలేజ్ అండ్ ఐ హోప్ ఇలాంటి గ్రామాలు మరిన్ని ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసుకోవాలని, ప్రస్తుతం జరుగుతున్నటువంటి నగదు రహిత లావాదేవీల సందర్భంలో ఇలాంటి గ్రామము మిగతా గ్రామాలకి ఒక ఆదర్శంగా నిలిచిందని చెప్పక తప్పదు. మరిన్ని గ్రామాలు మరిన్ని బ్యాంకర్స్ తీసుకొని మరి ఈ రకమైనటువంటి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పల్లిపాలెం అనేటువంటి విలేజ్ని మొట్టమొదటి 100% నగదు రహిత గ్రామంగా డిక్లేర్ చేసేటువంటి అవకాశం మా సిండికేట్ బ్యాంక్ వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. గత 10 రోజుల నుంచి కూడా మా బ్యాంకు సిబ్బంది, బ్యాంకింగ్ కరస్పాండెంట్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సు, డిఆర్డిఏ డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో గ్రామస్తులందరినీ కలిసి ఇంటింటి సర్వే చేసి అకౌంట్స్ ఓపెన్ చేసి వారందరికీ కూడా రూపే కార్డ్స్ అందజేసి ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా వివిధ రకాలైనటువంటి వ్యవహారాలను ఎలా చేయాలి అన్నటువంటిది విపులంగా చెప్పడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా ఆసక్తికరంగా అన్ని నేర్చుకున్నారు. వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి కూడా వ్యవహారాలు దాని ద్వారా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నడపడం జరిగింది. అంతేకాకుండా ఈ ఊళ్ళో ఉన్నటువంటి 2 షాప్స్లో మేము POS మెషిన్స్ కూడా అందజేయడం జరిగింది. వారు కూడా POS మెషిన్స్ ద్వారా వారి వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. ముందుగా ప్రకాశం జిల్లాలో ఈరోజు కొత్తపట్నం మండలంలో K. పల్లిపాలెం నగదు రహిత చెల్లింపులు గ్రామంగా దత్తత తీసుకొని సిండికేట్ బ్యాంక్ వారు ఈ గ్రామాన్ని నగదు రహిత చెల్లింపుల గ్రామంగా డిక్లేర్ చేయడం జరిగింది. ద్వారా
మనము ఇప్పుడు ఉండే జిల్లాలో ఉండే 49 పంచాయతీల్లో కూడా పంచాయతీకి 2 చొప్పున మేము గ్రూపులో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో చదువుకున్నారో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంటర్న్ గ్రూప్ సభ్యులకు అందరూ కూడా వాళ్ళకే కాదు ప్రజలకు కూడా దీనిపైన నగదు రహిత చెల్లింపులపై పూర్తి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. సిహెచ్ అరుణకుమారి సార్ నా పేరు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కొత్తపట్నం సిండికేట్ బ్రాంచ్కి మేము బిజినెస్ కరెస్పాండెంట్స్ మీ ఇద్దరమి. మేము వచ్చేసి విలేజ్లో సేవలు చేస్తుంటాం సార్, మొబైల్ సేవలు. విలేజ్కి ఏదైతే 5 కిలోమీటర్స్ విలేజ్ ఉంటుందో ఆ విలేజ్కి బీసీ పాయింట్గా ఏర్పాటు చేశారు సార్. మేము ఆ విలేజ్లో బ్యాంకింగ్ సర్వీస్ అందిస్తూ ఉంటాం. ఆధార్ ద్వారా, రూపే కార్డ్ ద్వారా వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేస్తూ ప్రతి విలేజ్లో ఇంటింటికి వెళ్ళి సర్వే డోర్ టు డోర్ సర్వే చేస్తూ ఉంటాం సార్. ఇది ప్రింట్అవుట్ వచ్చేస్తారు, వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుంటారు ద్వారా మొబైల్ బుకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా చూసుకోవాలో, మినీ స్టేట్మెంట్లు కానీ లేకుంటే ఆధార్ కార్డు ద్వారా అవతల వ్యక్తికి డబ్బులు పంపటము, బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు పంపటము, MMID ద్వారా డబ్బులు పంపడం, ఇలాంటివి మాకు సార్ ఉంటారు.